దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలో సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని అదుపులోకి తెచ్చిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కే దక్కుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు ఎలమంచిలి శివాజీ అన్నారు. గురువారం నగరం పాలెంలోని భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సంస్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో శివాజీ ప్రసంగిస్తూ మన్మోహన్ సింగ్ బాల్యం నుంచే ప్రధానిగా ఎదిగేంత వరకు దోహదపడిన అంశాలను క్షుణ్ణంగా సభలో వివరించారు. ఈ సభకు విద్యాభవన్ సెక్రటరీ రామచంద్రరావు, గజల్ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. చమత్కారంగానో లేదా వెటకారంగానో పిలిచినా అది ఆయనకి తగ్గట్టు ఉండేది. ముని నిజంగా ముని, మౌనంగా ఉండే ముని. అది పిల్లలు ఇప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి. వివిధ హోదాల్లో పనిచేశాడు. ఎక్కడెక్కడ పనిచేశాడైనా మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేశాడు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశాడు, లేకపోతే సౌత్ కమిషనర్కి సెక్రటరీగా పనిచేశాడు, మరి ఇంకా యూజీసీ చైర్మన్గా పనిచేశాడు. ఇలాగ అనేక హోదాల్లో పనిచేశాడు. పనిచేసిన తర్వాత 1997 అనేది మైనార్టీ ప్రభుత్వం. మరి పివి నరసింహారావు వచ్చారు ప్రధానమంత్రిగా. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా వచ్చిన జాబితా తయారు చేస్తారు. ఎవరు పెట్టాలి? ఫైనాన్స్ బడ్జెట్ అని తయారు చేస్తామంటే ఆ జాబితా తయారు చేసే దాంట్లో మన ప్రణబ్ ముఖర్జీ గారు కూడా సహాయం చేస్తున్నారు. చేస్తా ఫైనాన్స్ మినిస్టర్ గడి ఖాళీ కట్టుకుంటాడు. ఖాళీ కట్టుకుంటే నన్నే పెడతాడు అనుకున్నా. నేను ప్రణబ్ ముఖర్జీ నేనేం చేశాడు, మరి పివి నరసింహారావు మరి ఐజీ పటేల్ గారికి ఫోన్ చేసి, ఐజీ పటేల్ గారు అప్పటికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు రిటైర్ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? అహ్మదాబాద్లో ఉన్నాడు. ఫోన్ చేసి, అయ్యా మీరు రిజర్వ్ బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యారు కనుక వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే మా ప్రభుత్వం సక్రమంగా నడుస్తే మేము ఆశిస్తున్నాం, మేము రావాలన్నా. నేను పెద్దవాళ్ళు అయిపోయారంటే నేను రాలేను అని అంటే వాళ్ళు ఇంకో పేరు సజెస్ట్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి